ఆదిలాబాద్ జిల్లా చిల్లబుగ్గారం ఉద్రిక్తత నెలకొంది. గెలిచినటువంటి సర్పంచ్ ఓడిన సర్పంచ్ అభ్యర్థుల మధ్య గొడవ మొదలైంది. అక్కడికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇక ఓడిన సర్పంచ్ అభ్యర్థి కొడుకును పోలీసులు కొట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోని పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఓడిన సర్పంచ్ అభ్యర్థి ఇంటి దగ్గర ఘటన ఈ చోటు చేసుకుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా చిన్నబుగ్గారంలో ఉద్రిక్తత నెలకొంది. గెలిచిన సర్పంచ్ ఓడిన సర్పంచ్ అభ్యర్థుల మధ్య గొడవ మొదలైంది. అక్కడికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇక ఓడిన సర్పంచ్ అభ్యర్థి కొడుకును పోలీసులు కొట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఓడిన సర్పంచ్ అభ్యర్థి ఇంటి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ఏంటి పరిస్థితి ఏంటి అక్కడ? ప్రస్తుతం ఇరు వర్గాలకు సంబంధించి కూడా ప్రజలు ఏమంటున్నారు? ఓకే సాయి, ఏదైతే సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో అయితే ఒకరిపై ఒకరు ఉధృత వాతావరణం అయితే నెలకొంది గ్రామాలలో. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ నేరడికొండ మండలం చిన్నబుగ్గారంలో అయితే ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఉదయం నుంచి. ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోవడంతో అయితే కోపం తెచ్చుకున్న ఒక వ్యక్తి రోడ్డుపై అడ్డంగా ఎడ్ల బండి పెట్టి రోడ్డుపై బండరాలు పెట్టడంతో అయితే ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి స్థానికులు ఎవరు గ్రామంలోకి వెళ్లకుండా అక్కడ ఉన్న వాడల్లోకి వెళ్లకుండా అయితే ఓడిన సర్పంచ్ అయితే పెద్ద బండరాలు అయితే ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో అయితే గెలిచిన అభ్యర్థికి ఓడిన అభ్యర్థికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఒకరిపై ఒకరు దూసులాడడం జరిగింది. అదే విధంగా తీవ్ర ఉద్రిక్తత అయితే మొదలైంది. ఇదే క్రమంలో అక్కడికి పోలీసులు చేరుకొని వెంటనే సంఘటన స్థలంలో అదుపు చేసే క్రమంలో అయితే పోలీసులకు ఉన్న ఇటు గ్రామస్తులకు కొంచెం తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఇటు చిన్నబుగ్గారంలో అయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనిపై పోలీసులపై తిరగబడ్డారు గ్రామస్తులు. ఒకరిపై ఒకరు కొట్టుకోవడం కూడా జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా పోలీసులు సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఇందులో ఒకరిపై ఒకరు కేసులు కూడా నమోదు చేసుకున్నారు. ఇటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. వాళ్ళని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లిన పరిస్థితి జరిగింది. ఓడిన సర్పంచ్ అభ్యర్థి అయితే ఎవరున్నారో అతని కొడుకు ఇదంతా కారణం అని అయితే ఇటు పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా ఇలాంటి ఘటనలతో అయితే పోలీసులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై తిరగబడడం, అదేవిధంగా ఇటు గ్రామస్తులపై తిరగబడడం జరిగింది. దీంతో పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. ఇప్పటికి ప్రస్తుతం అయితే గ్రామంలో అయితే కొంచెం చల్లబడ్డది వాతావరణం. ఏదేమైనా అక్కడ పోలీసుల పహారా కూడా కొనసాగుతుంది. గ్రామంలో ఇప్పటికే సర్పంచ్ సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అతనిపై కూడా కేసులు నమోదు చేశారు. ఇరు వర్గాలను మందలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు పోలీసులు. ఏదేమైనా కూడా ఇటు చిన్నబుగ్గారంలో అయితే కొంచెం మాకు ఉదయం నుంచే ఇటు ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొల్సాయి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.